ఒకసారి ఒక వ్యక్తి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అతని 10 సంవత్సరాల కొడుకు పదే పదే అతని దగ్గరకు వచ్చి విసిగిస్తూ కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ప్రశ్నలతో విసిగిపోయిన తండ్రి తన పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. అప్పుడు తండ్రి వీడికేదైనా పని అప్పగిస్తే కొంతసేపు ఆ పనిలో ఉంటాడు, నేను కాస్త ప్రశాంతంగా నా పని పూర్తి చేసుకోగలను అనుకుని వెంటనే అతను తన టేబుల్ పై ఉన్న వరల్డ్ మ్యాప్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చించి తన కొడుక్కి ఇస్తూ, ఈ ముక్కలను కలిపి వరల్డ్ మ్యాప్ ని మళ్ళీ సరిగ్గా అతికించు, నీ పని పూర్తయ్యాక మాత్రమే నన్ను పిలువు అని చెప్పాడు. తన తండ్రి ఇచ్చిన పని చూసి ఆ కొడుకు ఆనందంగా ఆ ముక్కలతో వెళ్లిపోయాడు. కానీ కేవలం 10 నిమిషాల తర్వాత ఆ కొడుకు తిరిగి వచ్చి ఆ పేజీని తండ్రి దగ్గర పెట్టి, డాడీ చూడండి, నేను ఈ మ్యాప్ను సరిగ్గా అతికించాను, ఇది చాలా సులభం అని చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోయి, ఇంత త్వరగా ఎలా చేశావు అని అడిగాడు. అప్పుడు కొడుకు నవ్వుతూ, డాడీ మీరిచ్చిన ఆ పేజీ ఒకవైపు వరల్డ్ మ్యాప్ ఉంటే మరొక వైపు ఒక మనిషి ముఖం ఉంది. మొదట ఆ వ్యక్తి ముఖాన్ని సరిగ్గా అతికించాను, అవతల వైపు కూడా వరల్డ్ మ్యాప్ సరిగ్గా సరిపోయింది అని చెప్పాడు. ఈ కథలోని సందేశం ఏంటంటే, మనం కూడా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను అన్ని కోణాల్లో చూసి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. మనం కొద్దిగా మన మైండ్ని ఉపయోగిస్తే పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుక్కోవచ్చు. నిజమే కదా? మీరేమంటారు?